స్వభావి, మనందరి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి, సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి వంగవీటి రాధా గారికి నా విజయ్ గారు, చింతకాయల విజయ్ గారు, అయ్యన్న పాత్రుడు గారు బొకే ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. హలో, విజయ్ గారు ఫ్లవర్ బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన కోసం వచ్చినటువంటి మన నాయకుడికి సోదరులారా, ఈరోజు నర్సీపట్నం మనకు వచ్చిన నాయకులు రాధా గారు, పట్టాభి గారు, సీఎం రమేష్ గారు, చాలా ముఖ్యమైన నాయకులు వచ్చారు. మన పట్టాభి గారు మా తెలుగుదేశం పార్టీ స్పోక్స్ మ్యాన్. అతను పోరాడిన పోరాటం మీ అందరికీ చూశారు. రోజు టీవీలో ఈ సైకో ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబాన్ని ఎంత ఇబ్బందులు పెట్టారో మీరు కళ్ళారా చూశారు. అయినా ఎక్కడా భయం పడకుండా, పట్టు విడవకుండా మాట్లాడిన వ్యక్తి మన పట్టాభి గారు. వారు కూడా ఇవాళ రావడం జరిగింది. మంచి బ్రహ్మాండంగా మాట్లాడతారు. అలాగే సీఎం రమేష్ గారు మన అభ్యర్థి. మూడో ముఖ్యమైన వ్యక్తి వంగవీటి రాధా గారు. ఆ నాన్నగారు నేను కూడా మంచి స్నేహితులమి. బాబు రాధా, నేను పొగుడుతున్నాను కాదు, నాన్నగారు అంటే మాకు ఒక అభిమానం. ఎందుకంటే మీ కుటుంబం మొత్తం దేన్ని ఆశించకుండా బడుగు ప్రజల ఆశం కోసం వారికి న్యాయం జరిగే వరకు పోరాడినటువంటి వ్యక్తులు ఈ నాన్నగారు తర్వాత రాధా గారు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. అంచేత వారు ఎక్కడైనా సరే కూర్చో. ఈ నాన్నగారి టైంలో మీరు చూశారు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం జిల్లాలో వాళ్ళ నాన్నగారి విగ్రహాలు కనపడుతూ ఉంటాయి మనకి. చిన్న విషయం కాదు. ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని విగ్రహం ఇచ్చి ప్రజలకు గౌరవించారంటే ప్రజల మనసుల్లో వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. వాళ్ళు దేన్ని ఆశించలేదు. అలాగే మనం చేసిన మంచి పనులు చనిపోయిన తర్వాత కూడా గుర్తుండాలని చెప్పి రాజకీయాల్లో రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సినటువంటి విషయం. పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. దానికి హెడ్ క్వార్టర్ నర్సీపట్నం. అటువంటి ప్రాంతానికి మీరు వచ్చి మీ స్ఫూర్తితో మా వాళ్ళందరికీ కూడా మంచి ఉపన్యాసం ఇవ్వడానికి మీకు అంత దూరం నుంచి ఈవేళ పాపం అతనికి 3 రోజులు రాయలసీమ జిల్లాలో టూర్ ఉంది. చంద్రబాబు గారు వెళ్ళమన్నారు. దాంట్లో నిమగ్నమై ఉన్నాడు రాధా. నేను ఫోన్ చేసి, తమ్ముడు నర్సీపట్నంలో మీటింగ్ పెడుతున్నాను, నువ్వు రావాలి తమ్ముడు అంటే, ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని తిరుపతి నుంచి డైరెక్ట్గా విశాఖపట్నం ఫ్లైట్లో వచ్చి ఈవేళ ఇంత దూరం వచ్చాడు. తమ్ముడు చాలా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మరి ఈవేళ మొట్టమొదటిసారిగా మహిళా మీటింగ్ పెట్టాం. ఓన్లీ మహిళతో పెట్టాను. మొన్న బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. నాకు గంటంత ధైర్యాన్ని ఇచ్చింది.
మళ్ళీ నేను ఒక ఆలోచన చేశాను, మహిళలతో పెట్టాం, ఓన్లీ కుర్రవాళ్ళతో యూత్తో మీటింగ్ పెడితే ఎలాగుంటుందో చెప్పి ఒక ఆలోచన చేశాను. అదే సీఎం రమేష్ గారికి చెప్పాను, ఆ కుర్రవాళ్ళందరినీ ఒకసారి పిలుస్తానండి, వాళ్ళ స్పందన కూడా చూద్దాం మనం చెప్పి పిలిస్తే ఈవేళ నేను ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చి ఈవేళ మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తున్నారంటే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. సోదరులారా, మీ అందరికీ తెలిసి మీరు అందరూ బాగా చదువుకున్న వ్యక్తులే. ఇక్కడికి మీరు వచ్చిన దాంట్లో 198.9% మంది చదువుకున్న కుర్రవాళ్ళు ఉన్నారు. మీ చదువుకున్న కుర్రవాళ్ళందరూ కూడా ఒకటి ఆలోచన చేయాలా. ఇవాళ పార్టీల గురించి మాట్లాడినప్పుడు ఏ పార్టీ సిద్ధాంతాలు బాగున్నాయో ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో కాలేజీలు పెట్టాం, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాను. నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు నర్సీపట్నంలో పాలిటెక్నిక్ కాలేజీ వచ్చిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇవాళ మాకారపాలెంలో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టామంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి సంతకం అని చెప్పి ఈ సందర్భంలో మేము అనుభవం చేస్తున్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కాలేజీలు పెడితే మన కుర్రవాళ్ళు ఎంతోమంది చదువుకున్నారు. చంద్రబాబు నాయుడు టైంలో ఐటీ ఉద్యోగాలు ఇలా హైదరాబాదులో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, అమెరికాలో కానీ ఎక్కడికి వెళ్ళి చూడండి మన తెలుగు కుర్రవాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు. జీతం ఎంత అనుకున్నారు? ఒక్కొక్కరు 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000 రూపాయల జీతం సంపాదిస్తారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. మరి సైకో నా కొడుకు ఏమన్నాడు ఏమన్నాడు ఎలక్షన్ ముందు? మీ కుర్రవాళ్ళందరికీ కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? మోసం చేయలేదా? అటువంటి మోసగాళ్ళకి మనం ఎలాగ బుద్ధి చెప్పాలా? రేపు ఎలక్షన్లో మనం సైకిల్ గుర్తుపై ఓటేసి ఆన్ని మళ్ళీ జైలుకి పంపించే వరకు మీ యువత నిద్రపోవడానికి వీలేదు. అందుకే ఈవేళ ఈ కార్యక్రమం పేరు యువశక్తి. యువకుల తాలూకు శక్తి ఏంటో ఆ గుడ్డోడు అవినీతి పరుడు జగన్ రెడ్డికి మీరందరూ కూడా చూపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. చూశారు కదా నిన్న మొన్న పేపర్ అండి, పోయిన ఎలక్షన్కి ఏమో కోడికత్తి డ్రామా. కోడికత్తి చంద్రబాబు పొడిచాడు. కోడికత్తి అంత ఎంత ఉంటుంది, దాంతో పొడిచేసాడు చంద్రబాబు నాయుడు. జనాన్ని నమ్మించాడు, ఓట్లు వేయించుకున్నాడు. మళ్ళీ నిన్న మీటింగ్లో ఓడిపోతున్న అర్థమైపోయి ఎవడో అంటే చిన్న రాయితో కుట్టాడట. అదేమో చంద్రబాబు నాయుడే కొట్టించాడని చెప్తున్నాడు. ఇవాళ ఇక అయిపోయింది, జగన్ రెడ్డి నీ డ్రామా అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. నువ్వు జైలుకి పోవడానికి సిద్ధంగా ఉండు. నిన్ను జనం నమ్మే ప్రసక్తి లేదు. నిన్ను ఈ జనం అంతా ఒకటే నిశ్చయంతో ఉన్నారు. సిద్ధమా అంటున్నారు. జగన్ రెడ్డి నేను సిద్ధమా అంటున్నావు కదా, జనం కూడా సిద్ధంగా ఉన్నారు. దేనికి సిద్ధం? నిన్ను జైలుకి పంపించడానికి జనం అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంతే సోదరులారా, మీరందరూ కలిసి భారతదేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో 24% నిరుద్యోగులు ఉన్న దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. ఉద్యోగాల్లో కాదు, ఉద్యోగాలు లేకుండా ఉన్న కుర్రవాళ్ళకి ఎక్కువ శాతం ఉన్న రాష్ట్రంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందామంటే నీ పరిపాలన ఏ విధంగా ఉందో ఒక్కసారి జగన్ రెడ్డిలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అలాగే 4.5 ఏళ్ళలో రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలు వలసపోతున్నారు. ఈవేళ చాలా బాధాకర విషయం. నేను ఆ మధ్య కొన్ని జిల్లాలు తిరిగాను. డిగ్రీ చదువుకున్న కుర్రవాళ్ళు కూలి పనికి వెళ్తున్నారండి, ఉద్యోగాలు లేక. కూలి పనికి డిగ్రీ చదువుకున్న కుర్రవాళ్ళు, పాలిటెక్ కాలేజ్ చదువుకున్న కుర్రవాళ్ళు కూలి పనికి వెళ్తున్నారంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలాగుందో ఒకసారి మీరు అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఇవాళ చంద్రబాబు గారి టైంలో మీరు చూశారు, 5 ఏళ్ళలో 2 సార్లు డిఎస్సి నిర్వహించి 17,591 ఉద్యోగాలు ఇచ్చారని, ఎన్నికల ముందే గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల పేరుతో యువత మోసం చేసినటువంటి దుర్మార్గుడు
ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇవాళ రాష్ట్రం అంతా దోపిడీకి గురైంది. ఆ దోపిడీని మనం ఆఫ్ చేయాలి. మనం ఈ రాష్ట్రంలో పుట్టినందుకు రాష్ట్రం తాలూకు భవిష్యత్తును కూడా చూడవలసిన అవసరం ఉంది. ఏ రాజకీయ నాయకుడైనా ఒకటే కోరుకుంటాం, మేము మన టైంలో ఏదో జరగాలి. మేము ఉన్నా లేకపోయినా పలానా అయ్యన్న పోత టైంలోనో, లేకపోతే పలానా రమేష్ గారి టైంలోనో, పలానా రాజా గారి టైంలోనో ఒక మంచి పని జరిగిందిరా అని చెప్పుకుంటే చాలదా మనకని చెప్పి ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను గర్వంగా చెప్పగలను, ఓడిపోతే ఓడిపోవచ్చు, రాజకీయాల్లో ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. రేపు నామినేషన్ చేస్తే 10వసారి నామినేషన్ చేస్తున్నాను. అంత అదృష్టం అడుగుంటానండి. నాకు చిన్న వయసులో 25 సంవత్సరాల్లో నన్ను ఎమ్మెల్యే చేసింది నందమూరి తారక రామారావు గారు, మీ అందరికీ తెలుసు. దానికి మీ పెద్దలందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చి నన్ను ఈ స్థాయిలో తీసుకొచ్చారు. రామారావు గారి దైవాలు ఈవేళ అనేక కార్యక్రమాలు చేసాం. నర్సీపట్నంలో 150 పడకల ఆసుపత్రి ఎవరి వల్ల వచ్చిందండి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా? నర్సీపట్నం పాలిటెక్ కాలేజ్ ఎవరి వల్ల వచ్చింది? నందమూరి తారక రామారావు కాదా? నర్సీపట్నంలో ఇంజనీరింగ్ కాలేజ్ మాకారపాలెంలో ఎవరి వల్ల వచ్చింది? చంద్రబాబు నాయుడు వల్ల కాదా? నర్సీపట్నంలో ఐటీఐ కాలేజ్ ఎవరి వల్ల వచ్చింది? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా? పెదబొడ్డేపల్లిలో గురుకుల పాఠశాల ఎవరిచ్చారు? నందమూరి తారక రామారావు కాదా? ఇవన్నీ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము ఉండొచ్చు, పోవచ్చు, ఎన్నాళ్ళు బతుకుతాం, కానీ అయ్యన్న పోత టైంలో, తెలుగుదేశం టైంలో ఈ కార్యక్రమాలు జరిగాయని చెప్పుకునేటువంటి అవకాశం మాకు రావాలని కోరుకునే వ్యక్తులు మేము. అదే ఫ్యామిలీ నుంచి వచ్చారు రమేష్ గారు కానీ, రాధా గారు కానీ. స్వార్థం కోసం కాదు, పదవులు మాకు కొత్త ఏం కాదు. నేను 5 సార్లు మంత్రి చేశా, ఒకసారి ఎంపీ చేశా. అంతకన్నా నాకు ఏం కావాలండి? పదవులు నాకేం కొత్త కాదు కదా. కాకపోతే ఈ రాష్ట్రం నష్టపోయింది. ఈ రాష్ట్రాన్ని, మన ఇల్లు నష్టపోతే మన ఇంటిని బాగు చేసుకుంటాం, మన కుటుంబాన్ని బాగు చేసుకుంటాం. అలాగే మన రాష్ట్రం నష్టపోయింది దుర్మార్గుడు వల్ల. అంతే మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలా. రేపు మీరందరూ కలిసి జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తే, ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేస్తున్న నాకు సైకిల్ గుర్తుపోయినా, మన అనకాపల్లి పార్లమెంట్కి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి మన సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపైన మీరందరూ ఓటు వేయాల. కమలం గుర్తు చూపించండి, అది కమలం గుర్తు. సైకిల్ గుర్తు అండి, అది సైకిల్ గుర్తు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదు. 2 ఒకే గుర్తు అయితే పర్లేదు, 2 వేరు వేరు గుర్తులు ఉన్నాయి. అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పి అత్యధిక మెజార్టీతో గెలిపించి నన్ను అసెంబ్లీకి సీఎం రమేష్ గారిని పార్లమెంట్కి పంపించండి. ఇక్కడ సీఎం రమేష్ కూడా పారిశ్రామికవేత్త. డైరెక్ట్గా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని చెప్పి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి సీఎం రమేష్ గారు. అటువంటి వ్యక్తి మనకు కావాలా. మన ప్రాంతంలో కూడా ఇండస్ట్రీ రావాలా, 10 మందికి ఉద్యోగాలు రావాలంటే సీఎం రమేష్ గారు ఎంపీగా గెలవాలా. వాళ్ళు చూస్తున్నారు, మనకు అపోజిషన్ ఎంపీ ఎవరండి? పూడి ముత్యాల నాయుడు. పీకుతారు మీరు. నీకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు. మన ముఖ్యమంత్రి కూడా తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. మన ముఖ్యమంత్రి గారికి చూడండి, అంటాడు. ఒరే అమ్మ, మన రాజమండ్రిని పూర్వం రాజమహేంద్రవరం అనేవారు. మన ముఖ్యమంత్రి పలకమనం మన ఇది మీటింగ్లో రాజ మహే అంటున్నాడు. ఈ నత్తినా కొడుకు మన ముఖ్యమంత్రి. ఏం చేస్తాం, కర్మ. అంచేత మీ అందరూ బాగా ఆలోచించి రేపు జరగబోయే ఎన్నికల్లో మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి. ఇది నాకు కూడా వయసు పెరిగింది, ఇదే నాకు ఆఖరి అవకాశం. మళ్ళీ మీరందరూ ఆశీర్వదిస్తే మళ్ళీ 5 సంవత్సరాలు మీకు సేవ చేసే అదృష్టాన్ని కలిగించమని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ